హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. కొన్ని సినిమాలు చారిత్రకంగా రికార్డు సృష్టిస్తే కొన్ని సినిమాలు ఆ చరిత్రకే చరిత్ర అన్నట్టు కమర్షియల్ రికార్డులు సాధిస్తాయి. అలా సాధించిన సినిమాలు చాలా ఉన్నా అందులో ముఖ్యంగా కృష్ణ, రామారావు నటించిన దేవుడు చేసిన మనుషులు ప్రధాన స్థానం వహిస్తాది. ఆ సినిమాకు దర్శకుడు వి రామచంద్రరావు. మీరు గాని కృష్ణ గారి సూపర్ డూపర్ హిట్ సినిమా అల్లూరి సీతారామరాజు టైటిల్ కార్డ్ లో చూసినట్టయితే ఆ సినిమాకు దర్శకుడు కూడా వి రామచంద్రరావే. అయితే దురదృష్టవశాత్తు ఆయన ఆరోగ్యము సరిగా లేకపోవడం వల్ల ఆ సినిమాను పూర్తిగా దర్శకత్వం వహించింది కృష్ణ అని చాలా మందికి తెలుసు. అలాంటి కృష్ణ, మహానటుడు ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటించిన సినిమా పేరే దేవుడు చేసిన మనుషులు. అది కృష్ణ గారి సొంత బ్యానర్ లో నిర్మాణం జరిగింది. దానికి మాటలు రాసింది మహారథి. ఎన్టీఆర్, కృష్ణలో నటించిన ఈ మల్టీ స్టారర్ చిత్రం 1973లో విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం త్రిపురనేని మహారథి మాటల రచయిత. ఆ చిత్ర నిర్మాణం సందర్భంగా కృష్ణ సోదరుడు నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మహారథులతో ఎన్టీఆర్ కు అనుబంధం చాలా గట్టిగా ఏర్పడిపోయింది. ఈ చిత్రానికి పేరు గురిజాడ రాసిన దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్లారా మీ పేరేమిటి అనే గేయ కథకు ఆధారమైనటువంటి టైటిల్ ని తీసుకున్నారు. శ్రీశ్రీ రాసిన ఈ టైటిల్ పాటలో రామారావు దొంగగా వివిధ గెటప్పుల్లో కనిపిస్తారు. అందులో ఒకటి వివేకానందుని పోలిన వేషం. సినిమా ప్రారంభం, ముగింపు ఈ పాటతోనే జరుగుతాయి. అది ఈ స్క్రీన్ ప్లేలో గొప్పతనము. సొంతంగా ఒక భారీ చిత్రం నిర్మించాలని కృష్ణ అనుకోవడము, అందులో ఎన్టీఆర్ ను నటించమని అడగగానే ఆయన అంగీకరించడము, ఆ చిత్రం ఘన విజయం సాధించడము ఆనాటి సినీ సంచలన వార్తలు. ఇదే సమయంలో ఎన్టీఆర్ నా అభిమాన నటులు అని కృష్ణ గారు అనడంతో ఆ సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఎన్టీఆర్ నటించిన బందిపోటు చిత్రంతో మహారథి సినీ రచయితగా పరిశ్రమకు పరిచయం అయ్యారు. తర్వాత వారిద్దరి పరిచయం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొనసాగింది. ఎన్టీఆర్ పవర్ఫుల్ ప్రసంగాల వెనుక మహారథి రచనా శక్తి ఉంది అంటారు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాకు సంభాషణ రాసింది కూడా మహారథినే. అలాగే ఆ రోజుల్లో దేవుడు చేసిన మనుషులు సినిమా రికార్డులు బ్రేక్ చేసి నిజంగా మల్టీ స్టార్ చిత్రాలకే అప్పటి భాషలో చెప్పాలంటే కొన్ని వందల కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమా దేవుడు చేసిన మనుషులు. అందులో నాగభూషణం పాత్ర ప్రత్యేకమైనది. ఇక రామారావు, కృష్ణ గారు జోవియల్ గా నటించినటువంటి ఆ చిత్రం ఇప్పటికీ ఎప్పుడు చూసినా తాజాగా అద్భుతమైన చిత్రంగా కనిపిస్తుంది. అది కమర్షియల్ గా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమా. సో ఫ్రెండ్స్, దేవుడు చేసిన మనుషులు సినిమా యూట్యూబ్ లో లభ్యమవుతుంది. అందులో ఉన్నటువంటి మాటల తోటాలు ఇప్పుడు కూడా తాజాగానే ఉంటాయి. వాటి రాసింది మహారథి. ఆ మహారథి తర్వాత కాలంలో కమర్షియల్ గా అటు రాజకీయంగా ఇటు సినిమా పరంగా అద్భుతాలు సృష్టించినటువంటి వ్యక్తి. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. థ్యాంక్ యూ.